ఉపాధి ఇప్పుడు వాళ్ళకి ఏం కరువైంది, ఏం చేయించాలి వాళ్ళతో ఉపాధి అంటే? నేను అనేది ఏంటంటే ఉపాధి అంటే ఓ చిల్లర కొట్టు పెట్టిస్తాడా, ఒక బడ్డీ కొట్టు పెట్టిస్తాడా, ఇది. అప్పుడు దాంతో వాళ్ళకి ఆ డబ్బులు ఒక 5 లక్షల 10 లక్షలు ఇవ్వాలా? అది అసలు ఒక సామాన్య ఉద్యోగి వల్ల అవుతుందా? అదే కదా. అసలు ముందు P4 ఏంటో బాబు గారికి అర్థమైంది, అధికారులకు చెప్పలేదు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒక స్కీమ్ చెప్పారు అప్పట్లో, నేను వస్తే యువత అందరికి 15 లక్షలు ఇచ్చేసి నియోజకవర్గంలో వాళ్ళతో చిన్న పరిశ్రమ పెట్టి వాళ్ళ ద్వారా 300 మంది అది ఓకే, ఒక రకంగా వర్కౌట్ అవుతుంది అలాంటివి పెడితే. ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు, ఒక టీమ్ గా పెట్టని అన్నారు. అది ఒక పద్ధతి. ఇప్పుడు డ్వాక్రా గ్రూపులకి 10 మందికి కలిపి 10 లక్షలు 20 లక్షలు ఇస్తారండి. ఆ 10 మంది కలిసి వ్యాపారం చేసుకోవడం, లేకపోతే డ్వాక్రా బజార్లో స్టాల్ పెట్టుకోవడం, ఇట్లాంటిది. ఇది ఒక సిస్టమ్. కానీ అట్లా బెటరు. ఆ 10 మందిలోనే ఎవడ వ్యాపారం వాళ్ళదే. 10 లక్షలు అప్పొస్తే 20 లక్షలు తీసుకుంటారు. అంతేగాని ఎవరికాళ్ళు చిన్న చిన్నది పెట్టుకుంటారు, వాళ్ళు వడ్డీ కొట్టి పెట్టుకుంటారు, ఇంకోళ్ళు వడ్డీలకు ఇచ్చుకుంటారు, ఇంకోళ్ళు చిల్లర కొట్టి పెట్టుకుంటారా, ఉంటాయి వాళ్ళ వాళ్ళకి. ఇక్కడ నీది వీళ్ళకి అసలు ఏం చెయ్యాలో చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే P4లో ఇట్లాగా వ్యాపారాలు పెట్టుకోవడానికి లోన్స్ ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలి మీరు, లేదా కుటుంబం మొత్తాన్ని పోషించాలా, లేదా స్కూల్ ఫీజులు కట్టాలా, ఏం చెయ్యాలో చెప్పట్లేదు. ఆ కుటుంబాన్ని దత్తత తీసుకోంటే ఏంది అసలు కుటుంబం దత్తత? దత్తత అంటే వాళ్ళ బాగోగులు వెళ్ళే చూడాలని దత్తత అంటే. మరి మనకు తెలిసి దత్తత రూల్ ఏంటంటే మన ఆస్తిలో కూడా వాటా.